ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు కళ్ళు మూసుకొని గెలిచే వ్యక్తి అనమాట. సో ఎందుకు ఓడిపోయారు? 22 మంది ఎంపీలు రాజ్యసభలో మొత్తం కలిపి 30 మంది ఉంటే ఏం చేశారు 5 సంవత్సరాలు? ఆ బీజేపీ అభ్యర్థి జస్ట్ 3 నెలల ముందు వచ్చారు. సో అలాంటి వ్యక్తిని ఎలా గెలిపించగలిగారు? 3 మాసాల క్రితం వచ్చిన వ్యక్తిని, సత్యకుమార్ అనే వ్యక్తిని ఆర్డినరీ పర్సన్ అని మీరు అనుకుంటున్నారా? కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు కూడా ఒక రిలీజ్ చేశారు వీడియోలో. రెడ్ శాండిల్స్ దొంగిలించి తమిళ చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరినీ లైవ్లో పెడతాడు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం చంద్ర గారు. నమస్కారం. కొన్ని స్థానాలు ఎవరైతే ఖచ్చితంగా వాళ్ళు పార్టీతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా గెలుస్తారు అన్న ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం లేకుండా వాళ్ళు కూడా ఓడిపోయిన పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు కళ్ళు మూసుకొని గెలిచే వ్యక్తి అనమాట. సో ఎందుకు ఓడిపోయారు? పైగా బీజేపీ ప్రత్యర్థి అంటే బీజేపీ అభ్యర్థి ఉన్నాడు అక్కడ. ఎవరికి తెలియదు, ధర్మవరం ప్రజలకి ఆ బీజేపీ అభ్యర్థి జస్ట్ 3 నెలల ముందు వచ్చారు. సో అలాంటి వ్యక్తిని ఎలా గెలిపించగలిగారు అన్న డౌట్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు కూడా ఒక రిలీజ్ చేశారు వీడియోలో. జరుగుండొచ్చు. సార్, కేతిరెడ్డి గారు అధునాతనమైన కార్లు, రోజుకు కారు వెళ్తాడు, మంచి కూలింగ్ స్పెట్స్ వెళ్తాడు, ప్రజల దగ్గరికి వెళ్తాడు, బాగానే ఉంది. అధునాతనమైన కారు, కూలింగ్ స్పెట్స్ కాదండి, ప్రజల దగ్గర. నేను చెప్పేది ప్రజల దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పింది మీరు చెప్తున్నారు, బాగానే ఉంది. ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళాడు. ఈ రాష్ట్రంలోనే ఎక్కువగా ప్రజలతో మమేకమైంది. ఆయన రోల్ మోడల్గా తీసుకోమని పలు సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు. ఆయన కూడా గెలవాల. ఎందుకు ప్రజలు తిరస్కరించారు? 3 మాసాల క్రితం వచ్చిన వ్యక్తిని, సత్యకుమార్ అనే వ్యక్తిని ఆర్డినరీ పర్సన్ అని మీరు అనుకుంటున్నారా? ఈ దేశ ఉపరాష్ట్రపతికి ఓఎస్డీ ఆయన. దేశ రాజకీయాల్లో ఆర్ఎస్ఎస్ లో, బీజేపీలో అతనికంటూ ఒక పేరుంది. చివరికి రూరల్ విలేజ్ లో నీకు ఓట్లు వేశారు కేతిరెడ్డికి. మరి టౌన్ అంతా నీకు అగనిస్ట్ గా ఎందుకు వేశారు? అది ఆలోచించుకోవాలి కదా. అదే అమిత్ షా వచ్చి ఏం చెప్పాడు? నాకు ప్రాణ స్నేహితుడు సత్యకుమార్ని గెలిపించుకోండి, మీ నియోజకవర్గానికి కావాల్సింది నేను చూసుకుంటానని మాటిచ్చాడు. ఈ దేశంలో మోదీ తర్వాత ప్రజాదరణ పొందిన వ్యక్తి అమిత్ షా. అమిత్ షా వచ్చి మాటిచ్చాడు. మరి ఇప్పుడు మాటిచ్చినప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పుని మీరు కాదు అంటారా? లేకపోతే ఈవీఎంలో ఏం జరిగిందని చెప్పి చూపించమనండి కేతిరెడ్డి. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఓందాక స్వీకరించాలి. కానీ ఇది అంటే ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయండి. 29 రాష్ట్రాలు ఉన్నాయి, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అన్ని దశల్లో 7 దశల్లో ఎలక్షన్ జరిగినాయి కదా. ఎక్కడ లేని విధంగా ఈవీఎంలు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతాయా? కేతిరెడ్డి గారికి అన్యాయం జరిగిందా? లేకపోతే ఇంకెవరికి అన్యాయం జరిగింది? ఓవరాల్ ఇండియా కూడా జరిగింది అనేది అంటున్నారు. అదేంటి మరి? ఆర్టికల్ 324 ప్రకారం ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ బాడీ. వాళ్ళకి ఎవరు అనేది కాదు. ఇక్కడ సమర్థవంతమైన ఆఫీసర్లు వేస్తారు, ఎలక్షన్ జరిపిస్తారు. మిమ్మల్ని మీ ప్రజా పాలన నమ్మకం ఉంటే బటన్ నొక్కుతారు. అది మీ యూఎం ప్యాడంలో నిక్షిప్తమై ఉంటుంది. మీరు సాక్షాత్తు మరి మాచర్ల ఎమ్మెల్యే యూఎంలో ధ్వంసం చేశాడు కదా, నాకు ఓట్లు పడలేదని. దాన్ని ఏమంటారు మీరు? మరి సాక్షాత్తు అన్నాపతిని శివకుమార్ తెనాల్లో ఓటర్నే కొట్టాడుగా, దాన్ని మీరేమంటారు? తర్వాత టీడీపీ ఏజెంట్లు మాచర్లో కూర్చుంటే ఒక లేడీ అని చూడకుండా గొడ్డలతో నరికారు కదా, దాన్ని మీరేమంటారు? అంటే ఎక్కడికక్కడ అరాచకాలు మీరే చేస్తారు. ఎలక్షన్ కమిషన్ సెంటర్లో అయితే ఇన్వాల్వ్ అయ్యేదాకా 3000 మొత్తం 1250 మందిని అరెస్ట్ చేయాలంటే ఓన్లీ 50 మందిని అరెస్ట్ చూపిస్తారు. చివరికి అంబటి రాంబాబు లాంటి వ్యక్తి నోటికి ఏదో వచ్చింది అది మాట్లాడే అంబటి రాంబాబు గారు సాక్షాత్ హైకోర్టులో కేసు వేయటం ఏంటంటే, యాజ్ ఎ లామెన్గా చెప్తున్నాను. నేను మాస్టర్లో చదువుకున్నా. ఎవరైనా మంత్రి, ఈ రాష్ట్రానికి మంత్రి, నువ్వు గెలవాలి, మరి నీకు 6 బూతుల్లో రీపోలింగ్ జరపకుండా హైకోర్టుకి వెళ్తారా? ఎగనెస్ట్ ఎలక్షన్ కమిషన్, ఎగనెస్ట్ పోలీసుల మీద ఆ రోజే నైతికంగా ఓడిపోయినట్టు అర్థమైపోయింది. ఇక మామూలుగా ఆయన లండన్ వెళ్ళేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీంతో మనం గెలవబోతున్నాం, ప్రమాణ స్వీకారం రెడీగా ఉండని చెప్పి వాళ్ళకు ఇచ్చేసాడు. కానీ ప్రజల్లో అర్థమైపోయింది. ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు ఒక్కటే మేడం, మీరు 2014లో మీరు అనుభవం ఉన్న వ్యక్తి కావాలని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు అయ్యాడు. ఆయన తాత్కాలిక భవనాలకు పరిమితం చేశాడు, రాజధాని పూర్తి చేయలేడు. కాబట్టి ఆ రోజుల్లో షర్మిల గారు పాదయాత్ర చేశారు కాబట్టి వాళ్ళ అన్న రావడానికి ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళారు, బొగ్గలు నిమిరారు, హక్కును చేర్చుకున్నారు. నీ బిడ్డనన్నాడు, మా నాన్నగారు ఫోటో పక్కన నా ఫోటో కావాలన్నాడు. అందరు నమ్మారు. నమ్మి నీకు కంప్లీట్ మ్యాండేటరీ ఇచ్చారు. మ్యాండేటరీ ఇచ్చినప్పుడు మీరు మేడం ఆయన స్పెషల్ స్టేటస్ ఒప్పుకోలేదు, ప్యాకేజీ ఒప్పుకున్నాడని అనుకొని పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు వేధించారు. మరి అదే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తున్న మీరు 22 మంది ఎంపీలు రాజ్యసభలో మొత్తం కలిపి 30 మంది ఉంటే ఏం చేశారు 5 సంవత్సరాల్లో? స్పెషల్ స్టేటస్ తీసుకురాగలరా?
చూడండి కలిసి ఇప్పుడు వచ్చి నెల కూడా కాలేదు కదండి, కాటంతో 5 సంతకాలు పెట్టాడు. ఫస్ట్ సంతకం ఏం పెట్టాడు, ఉద్యోగాలు 16,000 ఉద్యోగాలు, టీచర్ల ఉద్యోగం నోటిఫికేషన్ సంతకం పెట్టాడు. సెకండ్ సిగ్నేచర్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశారు. 3 అన్నా క్యాంటీన్లు. 4వది 3,000 నుంచి 4,000 పింఛన్ పెంచాడు. 5వది స్కిల్ డెవలప్మెంట్ ప్రధానమైన పెట్టాడు కదా. ఉప ముఖ్యమంత్రి కూడా ఈరోజు ఛార్జ్ తీసుకుంటాడుగా 11ంటికి. కొద్దిగా ఆగాలి కదా. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, పవన్ కళ్యాణ్ నన్ను అనేక మాటలు అన్నారు, నా బిడ్డని, నా తల్లిని. అంటే రాజకీయాల్లో వస్తే ఏదైనా అంటారా? ఇప్పుడు ఇంకెవరు రాకూడదా? మీరే రాజరికం ఇదేమన్నా? ఈ 2 కుటుంబాలే పరిపాలించారు రాష్ట్రాన్ని అన్నాడు. కులాలు కలిపే సిద్ధాంతాలు సక్సెస్ అయ్యాడు. అందరూ కలిసి సాలిడ్గా ఈ రోజు ఓటు బ్యాంక్ వేశారు కాబట్టి ఈ రోజున ఆ పర్సంటేజ్ వచ్చింది. ఇప్పుడు నాకు వచ్చింది 40 అని నేను అనుకుంటున్నాడు. 61,000 ఓట్ల మెజార్టీ, 71,000 మెజార్టీతో పవన్ గెలిచాడు. అక్కడ ఆయన ఓడిపోయాడు. చివరికి జగన్ నిన్ను అధపాదాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అన్నాడు. ఇంత ఆవేశం మాట్లాడుతున్నాడు ఏంటి అని అనుకున్నాం మనం అందరం. కానీ ఆవేశం వెనక ఆలోచన ఉందన్నది అర్థమైంది. ఇప్పుడు ఆయన ఎవరైతే అసెంబ్లీ గేటు తాకని అన్నారో ఎవరైనా ఉన్నారా? ఇంట్లో నుంచి బయటకు రాని పరిస్థితులు ఉన్నారు వాళ్ళందరూ. బయటకు వస్తే ప్రజలకు ఏం చెప్తారు? మీరు ఏం చేశారు? మీరు ఏమన్నా పరిపాలన చేశారా? మీరు ఎవరు నొక్కారు బట్టలను? ఎవరు డబ్బులు నొక్కారు? మీరు చివరికి సుందరమైన భవనాలు, 500 కోట్ల భవనాలు, ఋషికొండలను కరిగించి విలాసవంతమైన భవనాలు, ఒక కమోడు 13 లక్షల, మీరు కూర్చున్న టబ్బు, మీరు స్నానం చేయడానికి 26 లక్షల నుంచి 30 లక్షల, చివరికి ఫ్యాన్ 3 లక్షలు అంటే ల్యాండ్స్కేపింగ్కి గ్రాంట్కి 30 కోట్లు. ఎవరి డబ్బులండి ఇవన్నీ? ఇది ఎవరి కోసం మీరు కట్టింది? ఇన్నాళ్ళు చూపించలేదే. ఇప్పుడు గంటా శ్రీనివాస్ పోయి మీడియా ముందు సమక్షంలో చూపించారు. కానీ సమాధానం చెప్పండి. రాజధాని 3 రాజధానులు, ఏ రాజధాని కూడా లేదు. ప్రజలకి సమస్యలు సామాన్య మానవుడికి మీరు ఏం తీర్చలేకపోయారు. ఇన్ని చేయనప్పుడు ప్రజలు మిమ్మల్ని ఏంటి, ప్రతిపక్షం కాదు, ప్రధాన ప్రతిపక్ష హోదానే లేదు. ఇప్పుడు మీకు 11 స్థానాలకు పరిమితం చేశారు. ఎక్కడైనా మారాలి. ఎక్కడ తప్పు జరిగింది అది మారకుండా ఈ ఓట్లు ఏమైపోయాను, నేను ఇంకేం చేయలేను, కళ్ళు మూసుకొని తెలుసుకుంటే 5 సంవత్సరాలు అవుతుంది, లేకపోతే ఈవీఎంలు జరిగింది, దేశవ్యాప్తంగా చర్చ జరగాలి అంటే ఎవరిని, అంటే ప్రజల్ని ఇక్కడ మళ్ళా ప్రజల్ని మీద అపవాదం మోపుతున్నారు. తప్పు కదా. ప్రజలు మీరు మంచి పరిపాలిస్తే మీకు ఓటేస్తారు, లేకపోతే ఏరు కదా. ఇప్పుడు ఆయన దశాబ్దం పైన ఉన్నాడు మేడం. 2014లో ఉన్నాడు, 2019లో పోటీ చేశాడు, 2 సార్లు ఓడించారు. ఆయన ఉండాడా లేదా? ఉందాక ఓటమిని స్వీకరించాడా లేదా? ఇప్పుడు ఉన్నాడు కాబట్టి ఈ రోజున ఆయన అందరూ కూడా మోదీ గారు నా పక్కన ఉన్నాడు, నా సోదరుడు గారు తుఫాన్ అంటున్నాడంటే, ఈ దేశ ప్రధాని మన్నల్ని పొందుతున్నాడంటే ఆ వ్యక్తిని ఎన్ని రకాల మాట్లాడినారు మేడం మీకు తెలుసు కదా. వ్యక్తిగత అనను అతను చేసినట్టు ఎవరినైనా చేసుకుంటారా? 4 పిల్లల గురించి, హిందూ ధర్మశాస్త్రం గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు రాజశ్యామల యాగం చేసుకున్నాడు చివరికి ఎలక్షన్ అయిపోయిన తర్వాత. మరి రాజశ్యామల యాగం చేసుకున్న ఇక రాజ్యయోగం ఎందుకు పట్టలేదేంటి? 160 గుళ్ళ మీద దాడులు జరిగినాయి. అండ్ ఇంకొక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ షర్మిల గారితో, అంటే సొంత చెల్లితో విభేదాలు రావడము, అది కూడా ఒక రీజన్ అంటారు. మేబీ అఫ్ కోర్స్ ఈయనకున్న ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ వైసీపీ తీసుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ చీల్చిన ప్రతి ఓటు కూడా ఆయన దెబ్బతలింది. తన చెల్లికే న్యాయం చేయలేదన్న భావన వివేకానంద కూతురు విషయంలో, సునీత విషయంలో కావచ్చు, షర్మిల విషయంలో జరిగింది. జగనన్న వదిలిన బాణం ఆయన పక్కలో బల్యం అయ్యింది. ఇతను ఎందుకు 5 సంవత్సరాలు చేశాడని ఆమె ప్రశ్నించింది. మరి అవినాష్ రెడ్డి మీద ఆరోపణలు వస్తే ఆయన్ని సపోర్ట్ చేశాడు ఆయన. ఇప్పుడు ఇవన్నీ కూడా చూడాలా. ఆయన మీద 36 కేసులు ఉన్నాయి. ఇప్పుడు అంతకుముందు ముఖ్యమంత్రి హోదాలో ఎగ్జామ్షన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మరి ప్రతి శుక్రవారం వెళ్ళాలా లేదా కోర్టు కూడా అది ఇస్తుందో లేదో తెలియదు. మరి ఆయన్ని అతని అవినాష్ రెడ్డిని ఎలా కాపాడుకుంటాడో తెలియదు. ఇప్పుడు పార్టీని నిర్జీవం అయిపోయిన అవసాన దశలో ఉన్న ఆ పార్టీని ఏ విధంగా అప్లిఫ్ట్ చేస్తాడో తెలియట్లా. ఇవన్నీ కూడా 1,00,000 క్వశ్చన్లు ఉన్నాయి. అంటే ఈ పార్టీ మనుగడకే క్వశ్చన్ మార్క్ అవుతుంది. సో మీరన్నట్టు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడానికి కూటమి కలిసింది అన్నారు. సో ఎంతైనా ప్రాంతీయ పార్టీలే, జనసేన పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, మరి నెక్స్ట్ టైం కూడా ఎలక్షన్స్ అనేవి రాబోతున్నాయి, వస్తాయి కూడా, అది తథ్యం. సో ఆ టైంలో ఈ పొత్తు అనేది ఎంతకాలం ఉంటుంది ఈ 5 ఏళ్లలో? మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఒక దశాబ్దం ఉంటుంది. ఈరోజు చెప్తున్నాను 10 సంవత్సరాలు ఉంటుంది. నేను మీతో చాలా ఇంటర్వ్యూలో కూడా ఇంతకుముందు చెప్పాను. పవన్ కళ్యాణ్ తక్కువ అంచనా వేస్తున్నారు, ఆయన ఇక్కడ కాదు నేషనల్ లెవెల్లో ఉంటాడు, అతను తక్కువ అంచనా వేస్తున్నారు, అతను లేని రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఉండవని కూడా చాలా ఇంటర్వ్యూలు చెప్పా. చాలా మంది నన్ను విమర్శించిన వాళ్ళు ఉన్నారు. అదే నిజమైంది. ఎవరైతే చూపిలేదు ఆయన్ని, ఫ్రంట్ లైన్ మీడియా కూడా ఆయన లేకుండా గంటకు ఒకసారి పవన్ కళ్యాణ్ చూపిస్తున్నారు ఈరోజు. అంటే ఏంటి, ఏ విధంగా లీడర్గా ఎమర్జ్ చేయాలి? ఎక్కడైతే కానిస్టేబుల్ కొడుకు, ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకు, ఒక సామాన్య మధ్యతరగతి ప్రజల నుంచి వచ్చి ఒక మెగాస్టార్ తమ్ముడిగా ఉన్న ఆయన రాజకీయాలు పనికిరాడా? చివరికి అదే వ్యక్తికి సాదర స్వాగతం పోలీసులు నిన్న క్యాంప్ ఆఫీస్కి విజయవాడ వెళ్తే సాదర స్వాగతం పలికారు.
అనేక మంది ఐఏఎస్లు ఆయన స్వాగతం పలికారు. సెక్రటరియట్ మొత్తం ఎంప్లాయీస్ అంతా బయటకు వచ్చి ఆయన పూలతో స్వాగతం పలికారు. రాజధాని రైతులు 14 కిలోమీటర్లు బంతి పూలతో స్వాగతం సో పలికారు. కొత్త రాజకీయాన్ని మనం చూడగలమా ఇప్పుడు ప్రస్తుతం? డెఫినెట్ గా సుపరిపాలన. ఇప్పుడు ఆయనకి డబ్బు ఇవ్వలేదండి, ఆయనకున్న డబ్బులే, సినిమాల ద్వారా వచ్చే డబ్బులే ఖర్చు పెట్టే వ్యక్తి. ఇంకా ఆయన తీసుకున్న శాఖలు చూడండి, 6 శాఖలు కూడా, 6 శాఖలు గ్రామీణాభివృద్ధి, రూరల్ సైడే తీసుకున్నారు. గ్రామీణాభివృద్ధి. గ్రామాలు పచ్చగా ఉంటే గ్రామాలు దేశానికి వెన్నుముక్క. అటువంటి అది మహాత్మా గాంధీ గారు చెప్పిన మాట. ఆ గ్రామాలని సుభిక్షంగా చేసుకుంటే, గ్రామాలకు కావాల్సిన నిధులు సెంట్రల్ నుంచి తీసుకురాగలిగితే సస్యశ్యామలంగా ఉంటాయి అది గ్రామీణాభివృద్ధి. తర్వాత పంచాయతీలు చాలా కీలకమైనవి. ఆ ప్రెసిడెంట్కి ఆ పంచాయతీ పరిధిలో వాళ్ళకి ఏం కావాలని తెలుసు, చెక్ పవర్ ఇచ్చి వాళ్ళకి కల్పించాలి డైరెక్ట్గా నిధులు. ఇక లక్కీగా ఏంటంటే కేంద్ర సహాయ మంత్రి అయిన పెమ్మసాని గుంటూరు ఎంపీ కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి గెలిచారు. ఆయన ఎన్ఆర్ఐ అయ్యారు. అక్కడ గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి, ఈయన గ్రామీణాభివృద్ధి ఈ చేతిలో ఉంది. ఎప్పటికప్పుడు సెంట్రల్ కావాల్సిన నిధులు తీసుకురావచ్చు. 3 పర్యావరణం ఈయనకి ఇష్టం. 4 అటవీ శాఖ. అటవీ సంపద ముఖ్యంగా వైసీపీ ఉన్నప్పుడు టైంలో ఎర్ర గంగిరెడ్డి అని, లేకపోతే రెడ్ శాండిల్ స్మగ్లింగ్ అని అనేక మంది పుష్పాలు తయారయ్యారు అక్కడ శేషాచలం కొండల్లో. ఆ పరిస్థితి, ఆ పుష్పాలు ఇప్పుడు ఏమవుతారో మొక్కల మీద ఉంచబెడతాడు. ఒక మొక్క చెట్టు చిరంజీవి అయితే భవిత బంగారం అంటే, చిరంజీవి అంటే బతికితే. ఆ చెట్లు మనం సంరక్షించుకోకపోతే బెంగళూరులో ఏమైంది తెలుసు కదా, నీటికి ఎంత ఇబ్బందులు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో శేషాచలం కొండలను రక్షిస్తాడు అటవీ శాఖ మంత్రిగా. వాళ్ళకి అత్యంత అధునాతమైన ఆయుధాలు ఇస్తారు. స్మగ్లర్స్ తమిళనాడు నుంచి వచ్చి రెడ్ శాండిల్స్ దొంగిలించి చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరినీ లైన్లో పెడతాడు. ఎందుకంటే ఈయనకు మొక్కలతో మాట్లాడతాడు ఎక్కువ. ఎందుకంటే మొక్క అండి, మీరు ఒకటే అండి, మనం ఒక చెట్టు నీడను ఉంటాం, ఆక్సిజన్ ఇస్తుంది. కూర్చున్న కుర్చీలు, తర్వాత పడుకున్న బెడ్, చనిపోయినప్పుడు కూడా 4 కట్లే, ఏమి తీసుకెళ్ళాం మనం. కాబట్టి దాని విలువ తెలుసుకొని ఆ యొక్క ప్రకృతిని పరీక్షించుకునే బాధ్యత ఈయన తీసుకుంటాడు, డౌటే లేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ, యూత్ చాలా పవన్ కళ్యాణ్ గారి మాట వింటారు. అది ఇస్రో షార్లో కూడా మీరు చూసారు, యంగ్ సైంటిస్ట్ ఏ విధంగా అంతరిక్షంలో కూడా అడుగు పెడుతున్నారు చంద్రయాన్ ద్వారా. అటువంటి వాళ్ళకి మంచి ఇది ఈగల్లో 6 శాఖలు, డిప్యూటీ సీఎంతో పాటు ఈయన తీసుకునే శాఖలు 6 శాఖలు అంటే మీరు అర్థం చేసుకోండి.